మహారాష్ట్ర పర్భానీ జిల్లా ఎస్వాడి గ్రామం హనుమాన్ ఆలయంలో నిర్మాణంలో ఉన్న మండపం కూలి 6 చనిపోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్ర పర్భానీ జిల్లా ఎస్వాడి గ్రామం హనుమాన్ ఆలయంలో జరిగిన ప్రమాదం అందరినీ షాక్ గురిచేసింది. శనివారం హనుమాన్ ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. అదే ఆలయంలో కొత్త మండపాన్ని నిర్మిస్తున్నారు. ఉదయమే గర్భగుడి దగ్గర పూజలకు అనుమతి ఇచ్చారు. అయితే అకస్మాత్తుగా నిర్మాణంలో ఉన్న మండపం కుప్పకూలింది. రెప్పపాటు కాలంలో ఈ ఘటన జరిగింది. నిర్మాణంలో ఉన్న హనుమాన్ ఆలయ మండపం కుప్పకూలడంతో 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వాళ్లను పర్భానీ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మండపం కూలిన సమయంలో భారీగా అక్కడ భక్తులు ఉన్నారు. శిథిలాల కింద 30 మంది భక్తులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. శనివారం కావడంతో భారీ సంఖ్యలో దైవ దర్శనం కోసం భక్తులు వచ్చారు. మండపం కూలిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. శిథిలాలను తొలగించడానికి అధికారులు భారీ సహాయక చర్యలు చేపట్టారు. అయితే అకస్మాత్తుగా మందిరం కప్పు ఎందుకు కూలిపోయిందన్న విషయానికి కారణాలు తెలియడం లేదు. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. పైకప్పులో కొంత భాగం పిల్లర్ కూలిపోయింది. ఆ మండపం నిర్మాణంలో ఉండడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఆకస్మిక ఘటనతో భక్తులంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్న 25 మంది భక్తులను బయటకు తీశారు.